సో ఫిదా అవుతారు మీద అయితే వెహికల్స్ వెళ్తాయి, చూపిస్తాం మీకు. అక్కడ చూసేలా మీకు అక్కడ అవన్నీ వెహికల్స్ అవన్నీ నైట్ టైంలో చూస్తే ఫుల్ లైటింగ్ ఉంటుంది, అక్కడ ఫుల్ ఎంజాయ్ చేసుకోవచ్చు. నైట్ టైం చూపిస్తా. అండ్ అక్క మీకు తింటికి ఏమైనా దగ్గర టెంపుల్స్ ఉన్నాయంటే ఒక టెంపుల్ ఉంది కదండి, అదే మనం ఏ టైంలో ఉన్నా మన దగ్గర మనతోటి ఉన్నా అనే ఒక హనుమాన్ టెంపుల్ అయితే ఉంది. ఇంకా మెల్బోర్న్ చూసేసిన మనం వెళ్ళిపోదాం మా చెల్లి. సో ఇప్పుడైతే పైకి వెళ్ళి చూపిస్తా. లెట్స్ గో. పైకి వెళ్ళాం, ఎప్పుడు పైకి వెళ్ళి చూపిస్తా. సో చూసిలా పైన వాడికి ఇదే అన్న కదా, ఇదిగోండి అక్కడ రెడ్ కలర్ కనిపిస్తుంది కదా, అది మాదే. ఇంకా కొంతమంది సిద్దిపేటలో వాళ్ళు ఉంటారు కదా, వాకింగ్ రావాల్సిన వాళ్ళు అక్కడ కూర్చుంటారు, అక్కడ చైర్స్ ఉన్నాయి కాబట్టి. ఇదిగోండి ఇక్కడ కూడా ఒకటి ఉంది. నెక్స్ట్ ఇంకా పైకి వెళ్ళిపోతాం. సో పైకి అయితే వచ్చేసినాం. సో ఇక్కడైతే మళ్ళీ వాషింగ్ ఏరియా ఇక్కడైతే డ్రిల్స్ బాగున్నాయి. సో మెయిన్ రోడ్ వ్యూ అయితే ఉంటుంది, మీరు ఏమన్నా అనుకోండి కానీ చాలా బాగుంటుంది. ఇక్కడ కొన్ని ఇంకా వర్క్స్ అయితే పైన టోటల్గా కాలేదు, అయితే మస్తు ఉంటుంది మీరు చూడడానికి. ఇక్కడైతే మా గోదావరిలో ఎలా ఉంది 2 rooms అట్లానే ఉంది. ఇక్కడ నుంచి చూపిస్తాం. హైవే రోడ్ మంచిగా కనబడుతుంది, చూడండి ఎంత బాగుందో. సో కొన్ని లారీస్ వెళ్తాయి కదా, చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఇంకొక వాషింగ్ ఏరియా. ఇక్కడ కూడా మా తాతసం అని చెప్పేసి డాల్ఫిన్స్ పెట్టించిండు. ఇక్కడ కూడా కొన్ని మిలుగుతో అయితే పెట్టించేసిండు. నెక్స్ట్ ఇక్కడ వాష్రూమ్. నెక్స్ట్ మనం టోటల్ పైకి వెళ్ళిపోదామా? లెట్స్ గో. ఇది టోటల్ పైన ఇలా ఉంది. టోటల్ పైన అయితే ఇంకా వర్క్స్ ఏం కాలే కాబట్టి అట్లనే ఉన్నాయి. సో ఇదంతా సిద్దిపేట వ్యూ చూపిస్తా. ఫస్ట్ మెయిన్ రోడ్ నుంచి అయితే మనం స్టార్ట్ చేద్దాం. పత్తాలు అన్నీ మస్తు ఉంటాయి. ఫస్ట్ పచ్చడి పొలం. సో గాయ్స్, ఎలా అనిపించింది మా సిద్దిపేట హోమ్ టూర్? సో మీకు కనుక నచ్చితే కింద అయితే కామెంట్ చేయండి. సో అందరూ అయితే అక్క కన్ను కుడిపోయింది కదా, ఓకేనా, రికవర్ అయ్యలా అని అన్నారు. ఓకే, కొంచెం తగ్గింది, ఇంకా కొంచెమే ఉంది. ఓకే రికవర్ అయినా, బట్ ఇంకా కొంచెం ఉంది, ఇంకా అంతే. సో అది కూడా రికవర్ అయినాక ఇంకా ఎంజాయింగ్. సో ఈ కన్ను కుడిపోయింది కాబట్టి మళ్ళీ ఎవరన్నా ఏంటి అని అడిగితే మళ్ళీ డిస్ట్రాక్ట్ అని చెప్పేసి అయితే మా మమ్మీ ఈ మధ్యలో నాకు కన్ను కుడిపోయినప్పుడు, ఎప్పుడైనా సరే నాకు కన్ను కుడిపోయినప్పుడు అయితే వీడియోస్ పెడతా, డాన్సింగ్ వీడియోస్ ఇన్స్టాగ్రామ్లో. ఇంకా ఇది తగ్గిపోతుంది కదా, ఇది తగ్గిపోయినాక మీకైతే ఎంజాయింగ్ తోటి మంచి ఫుడ్ తీసుకుంటున్నా. ఇప్పటి నుంచి అయినా తెలిసింది బాయిల్డ్ ఎగ్ అవన్నీ తినాలి, క్యారెట్, మటన్, చికెన్ పీసెస్ అవి తినాలి, చబ్బిగా కొంచెం దొడ్డుగా అని అయితే నాకు తెలిసింది ఇప్పుడే. ఇంకొకసారి కన్ను కురుపు కాకుండా చూసుకుంటానని అయితే అనుకుంటున్నాను, మంచి హెల్దీ ఫుడ్ తీసుకొని. ఇంకా నెక్స్ట్ టైం అయితే కన్ను కురుపు కాదనుకుంటున్నాను, ఎందుకంటే హెల్దీ ఫుడ్ తీసుకుంటాను అని అనుకుంటున్నాను. సో ఇంకా మీకైతే ఎంజాయింగ్ అండ్ ఫన్ జాయ్ఫుల్ వీడియోస్, మెయిన్గా డాన్సింగ్ వీడియోస్ అయితే చాలా వస్తాయి మీకు. సో కంపల్సరీ మిస్ అవ్వకుండా చూసేసిండి. So bye bye, see you next video, stay tuned.